భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు నిరసనగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అచ్చంపేట అటవీశాఖ అధికారులు, సిబ్బంది. అడవులను రక్షించే తాము కూడా మనుషులమేనని ప్రజలు గుర్తించాలని వారు అన్నారు. ఫారెస్ట్ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వాలని అటవీశాఖ అధికారులు కోరారు. మొదటిగా ఇలాంటి రోజు క్యాండిల్ మార్చ్ చేయాల్సి వచ్చినందుకు ఇది చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్కి వెళ్ళి ఎవరికి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ పని గుడి చప్పుడు కాకుండా చేసుకుంటూ ఇన్నేళ్ళు అడవిని కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు ఆల్మోస్ట్ వాతావరణం ఎట్లుంది అంటే ఫారెస్ట్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏవో లాక్కుంటున్నట్టు ఇలా ఒక కృత్రిమమైన అట్మాస్ఫియర్ డెవలప్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు ఈరోజు అడవులు ఇలా ఉండడానికి కారణం. ఎంతోమంది నుంచి కొన్నిసార్లు మన ప్రజల నుంచే కాపాడుకున్నాం, కొన్నిసార్లు స్మగ్లర్స్ నుంచి, కొన్నిసార్లు పోచర్స్ నుంచి, పరదేశీయులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళ నుంచి కూడా అడవిని ఇన్నేళ్ళు కాపాడుకుంటూ ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. చాలామంది వాళ్ళ నిత్యావసరం ఎవ్రీడే పనులలో కూడా జంతువుల దగ్గర నుంచి అటాక్లో పారిపోయిన వాళ్ళు, దెబ్బలు తాకి ఇంజూర్ హత్య చేశారు. ఒక ఫోర్స్ మొరల్ అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న అటవీ సిబ్బంది అందరూ ఈరోజు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏమని, రేపు మన భవిష్యత్ ఏంది? మేము అడవులను కాపాడుతుంటే మాకే రక్షణ లేదా? ఈరోజు